సిటీ న్యూస్కు స్వాగతం. నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా అని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ అన్నారు. నా ఓటమికి నేనే కారణమని, నేనే బాధ్యత వహిస్తానని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. అబద్ధ వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటని, ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తామని అన్నారు. ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనే దానిపై విశ్లేషించుకుంటామన్నారు. పరిపాలనలో ఏ విధమైన లోపాలు జరిగాయి, ప్రజలు ఈ విధంగా ఎందుకు తీర్పు ఇచ్చారనే దానిపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి దీనిపై అధ్యయనం చేస్తామని ఆయన అన్నారు. పామరులో నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వర్లకుమార్ రాజాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పామరు నియోజకవర్గానికి మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, వాటి మీద విశ్లేషించుకొని ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్ళారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి, ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, కథల పోటీలు జరిపారు. ఈ రెండు అంశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రంథాలయ ఆవరణలో జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో డివైఈఓ శేఖర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కోన వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాంబశివరావు, పోతరాజు, రోటరీ క్లబ్ కార్యదర్శి అనుపమ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఈ రోజు వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఈ 20 రోజులు కూడా ఈడేపల్లి గ్రంథాలయంలో మనకి రోజువారీ డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, శ్లోకాలు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, గ్రామర్, మెడిటేషన్ ఈ క్లాసులన్నీ నిర్వహించడం జరిగింది. కావున స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వేసవకాల సెలవుల్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని మేము ఆశించాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా సుబ్రహ్మణ్యం అందరూ కూడా ఈ వేసవకాలం సెలవుల్ని అందరూ కూడా ఈ క్లాసులను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రతి వారం కూడా గ్రంథాలయంలో ఆదివారం కూడా వీల్ ఆఫ్ రీడింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో కూడా మన సార్లందరూ కూడా మీ అందరికీ వచ్చి నేర్పించడానికి వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఈ రోజుతో సమర్థ్యం అయిపోయింది అనుకోమాకండి. డిఎస్ కొఠారి అని ఆయన చెప్పారు 1964లో, భారతదేశ భవితవ్యము నేడు తరగతి గదిలో తయారవుతున్నది అని. బయట ఉన్న తరగతి గదుల కన్నా ఇది చాలా డిఫరెంట్ తరగతి గది. ఎందుకంటే హెమాహెమీలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి 23 ఏళ్ళు అయింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనే పోస్టు చాలా కీలకమైన పోస్టు విద్యారంగంలో.
అటువంటి డివైఈఓగా ఇంత యంగ్ అండ్ డైనమిక్ డివైఈఓ నేను ఇప్పటివరకు చూడాల. ఫర్ ద ఫస్ట్ టైం సింగర్ సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ స్థాయికి డివైఈఓ స్థాయికి కీలకమైన పోస్టులోకి వస్తారని కూడా తెలుసు. ఆయన కీన్ అబ్జర్వేషను, మంచి దీక్ష, పట్టుదల దీనికి కారణం. ఆయన ద్వారా మన విద్యారంగానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని నమ్ముతున్నాను నేను. అభినందిస్తున్నాను వాళ్ళందరూ కూడా. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నుకున్నందుకు రాబోయే కాలంలో వాయు భారతంలో ఈ పిల్లలందరూ ఎదిగి మంచి పౌరులుగా ఉండి ఈరోజు ఒక రాజుగారు చెప్పినట్టు మన రెగ్యులర్ అకాడమిక్ దాంతోపాటు ఒక ఆర్ట్ అనేది ఒక రకమైనటువంటి ఒక అది గేమ్స్ అనండి, ఇంకోటి అనండి, తర్వాత ఆర్ట్ అనండి, లేదా డ్రాయింగ్ అనండి, అలాంటివి నేర్చుకుంటే ఏమవుతుందంటే డైవర్ట్ అవ్వడానికి పెద్ద అవకాశం ఉండదు. రెగ్యులర్గా చేసేటువంటి మన ప్రొఫెషన్తో పాటు కొంత చేంజ్ కోసం మనం ఎక్కువ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో రకరకాల ఎంగేజ్మెంట్స్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొల్లు రవీంద్రను పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలియజేశారు. మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొల్లు రవీంద్రను పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. భారీ మెజారిటీతో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసంకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపే వారితో కిక్కిరిసిపోయింది. జిల్లాలో పలు శాఖలకు చెందిన వివిధ హోదాలలో అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, హెల్పింగ్ స్పాట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, టీడీపీ, జనసేన అభిమానులు తదితరులు కొల్లు రవీంద్రను పూలమాలలతో ముచ్చెత్తి అభినందనలు తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన వారందరికీ కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ భార్గవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా కదిలి వచ్చి కొల్లు రవీంద్ర గారిని, కొనకల నారాయణరావు గారిని, బాలశౌరి గారిని కూడా మరి వాళ్ళకి సత్కారం చేసుకోవడానికి పెద్ద ఎత్తున యువత వాళ్ళ ఆర్గనైజింగ్ అంతా వస్తడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో కూడా మరి హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ, పిల్లలకి పుస్తకాలు, స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం కానీ, ఇంకా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పేదలకు అందజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి వాళ్ళకి నీరాజనాలు అర్పిస్తానికి మరి భార్గవ్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ సిస్టర్సు, వాళ్ళ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున మరి తరలి వచ్చారు. వారికి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఘన విజయం సాధించిన కొల్లు రవీంద్ర గారికి కంగ్రాచులేట్ చేయడానికి మా ఆర్గనైజేషన్ సభ్యులు మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ తలరావడం జరిగింది. నా ఆర్గనైజేషన్ పెట్టి దరిదాపుగా 10 ఏళ్ళు అయింది. ఆల్మోస్ట్ 1400 పైగా సేవా కార్యక్రమాలు చేసాం. నా మొదటి కార్యక్రమం కొల్లు రవీంద్ర గారితోనూ, కొనకల నారాయణరావు గారితోనే మొదలైంది ఇక్కడ. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అంతే చేసాం. దరిదాపుగా 300 పైగా మాజీ మేయర్ బాబా ప్రసాద్ గారితో చేసే అదృష్టం నాకు కలిగింది. సో మమ్మల్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్న వీళ్ళకి ఉడతా భక్తి సాయం కింద మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కంగ్రాచులేట్ చేసి ఈరోజు ఒక సెలబ్రేషన్ చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. నాతో వచ్చిన 100 మంది నా ఆర్గనైజేషన్ మెంబర్స్ కానీ, లేకపోతే ఇక్కడ వరకు వచ్చిన నాయకులకు కానీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే మచిలీపట్నం నుండి కూటమి ఎంపీగా గెలుపొందిన వల్లభనేని బాలశౌరి 55.73% ఓట్లను సాధించారు. మచిలీపట్నం నుండి కూటమి ఎంపీగా గెలుపొందిన వల్లభనేని బాలశౌరి 55.73% ఓట్లు సాధించారు. ఆయన 7,24,439 ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకున్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ 5,01,126 ఓట్లతో 38.56%గా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిన గొల్లు కృష్ణకు 2.45%తో 31,825 ఓట్లు లభించాయి. సిహెచ్ బాలశౌరి పేరుతో ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థి 0.77%తో 10,028 ఓట్లు సాధించారు. ఇక పోస్టల్ బ్యాలెట్లలో కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి 12,290 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్కు 6,049 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణకు 695 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. మొత్తం 193 పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.